నేటి పునీతులు పునీత ఆశ్చర్య క్రీస్తీనమ్మ గారు. Angelus Domini nunciavit Mariae. నిన్న జాతులకు ప్రవక్తగా నియమించితిని. బుధవారం, జూలై 24, 2024. మొదటి పఠనం యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 1 మరియు 4 నుండి 10 వచనాలు. బెన్యామిను మండలములోని అనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడుగు హిల్కీయా కుమారుడైన యెర్మీయా వాక్కులివి. ఆమోసు కుమారుడగు యోషీయా యూదాకు రాజైన పిమ్మట 13వ ఏట ప్రభువు యెర్మీయాకు తన వాక్కును విన్నించెను. యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగా నున్న కాలమున గూడ ప్రభువు తన వాక్కును యెర్మీయాకు వినిపించెను. అటు తరువాత యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైన పిమ్మట 11వ ఏటి చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి వినిపించుచునేయుండెను. ఆ 11వ ఏడు 5వ మాసమున యెరూషలేము పౌరులను బందీలనుగా కొనిపోయిరి. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపకమునుపే నేను నిన్నెన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాటలాడవలయునో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకును నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమనిన సంగతులెల్ల వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువైన నా వాక్కు. అంతట ప్రభువు చేయిచాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం మొసగితిని. నీవు వానిని పెళ్లగించుటకును, కూలద్రోయుటకును, నాశము చేయుటకును, పడగొట్టుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకును సమర్థుడవగుదువు. ఇది ప్రభువు వాక్కు.